మానవీయ కోణాన్ని ఆవిష్కరించే పాటలు రావాలన్నారు మాజీ ఎమ్మెల్యే, సిపిఐ నేత చాడా వెంకటరెడ్డి. ప్రజల జీవన విధానాలపై, పాలకుల ప్రజా వ్యతిరేక చర్యలపై పాటలు తూటాలా పేలాలన్నారు. కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్లో 2 రోజులుగా కొనసాగుతున్న తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణ శిబిరం ముగిసింది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ చడ్డా కళాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మానవీయ కోణంలో ఆలోచించే విధంగా పాటలు రావాలని సూచించారు. ప్రజల జీవన ప్రమాణ స్థితిగతులపై కళాకారులు పాటలు పాడాలని పిలుపునిచ్చారు. కళాకారుల కలం నుండి ప్రజల ఇతిహాసాలు, వారి జీవన శైలి, కష్టసుఖాలు కళ్ళకు కట్టినట్లు ప్రతిబింబించే విధంగా ఉండాలన్నారు. కళాకారులకు పుట్టినిల్లు లాంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కళారంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అందుకు ఆ శిక్షణ శిబిరం ఉపయోగపడుతుందని పిలుపునిచ్చారు. భూభావతం అంటే ఆమె పట్టేలు పట్టుకోవాలి, ఇలా దొరిచేది ఆమె ఎండగొట్టు విషయం. తర్వాత నేను ఆంధ్ర సొంతం అంతా దిగినాను, రాయలసీమ దిగినాను. ఇప్పుడే 10 లక్షలు మేము దర్శనం మామూలు వస్తున్నాం. ఒక క్యాంపు విశాఖపట్నం దిగినాం, శ్రీకాకుళం, విజయనగరం. ఓ క్యాంప్ మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చూస్తూ ఉంటే మీరందరూ ఒక ప్రత్యేక ఆకర్షణ పడతారు. అంటే కళాకారులకు ఉండాల్సినటువంటి అన్ని లక్షణాలు మీకు ఉన్నాయని చెప్పేసి ప్రత్యేకంగా అందరూ అభినందిస్తారు. కాబట్టి ఇక్కడ మరి ఉన్నటువంటి పరిస్థితిలో పాటలు నాటికి ఉండి ఇక్కడ వేస్తారు, ఆలోచించాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పాటలు ఏదైనా మన కమ్యూనిస్ట్ పార్టీ పాటలు పాడాలి. కానీ ప్రతినిధులుగా సమావేశం కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ, నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ఐటీ ప్రాసెస్ అంటే ప్రజా వ్యతిరేక విధానం, ఉపాధి హామీ చట్టాన్ని కూడా ఆయన సొంతంగా రద్దు చేసేసి దాన్ని ఏదో చేద్దామని ప్రయత్నం ఉన్నాడు. అంటే రద్దు చేయాలని ఆలోచించలేదు. ఆయన నిధులు రాష్ట్ర కేంద్రం వచ్చే నిధులు 90% ఇప్పుడు 60 తగ్గించుకున్నాడు. 60 ఇస్తాం, ఇంకా 40% రాష్ట్రాలు. రాష్ట్రాల దగ్గర ఏముంటుంది ఆదాయం కూడా జిఎస్టీ అక్కడ పోతుంది, ఢిల్లీ కూడా అక్కడ చేరుకుంటుంది. ఇప్పుడేమో 90% వాళ్ళు ఏదైతుందో ఇప్పుడు వాళ్ళు మరి రాష్ట్రాలు ఎక్కువ 60% మొదలు 90 పెట్టుకుంటే 40 లక్షలు 60 ఇస్తాం కదా, 60% ఇంకా ఎవరు డబ్బు ఎక్కడ ఉంటుంది, కేంద్రం దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కేంద్రం ఆర్థిక దాటిస్తుంది. ఇక మహిళలకు సంబంధించినటువంటి అంశాలు. కాబట్టి ఇంకా ఏంటంటే ప్రజలు చైతన్య పరిస్థితులు నాకు ఉన్నటువంటి ఆలోచన నేను చూస్తున్నట్టు అబ్జర్వేషన్